అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ ఛానల్కి స్వాగతం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణి ఇలా ప్రశ్నించింది. ప్రభు, గురువులు అయిన ద్రోణాచార్యులు మరియు భీష్మాచార్యుల వారిని చంపడంలో మీ ఆంతర్యం ఏమిటి? వారు నీతిమంతులు మరియు జీవితకాలం ధర్మం కలిగి ఉన్నారు కదా అని అడగగా, మొదట్లో శ్రీకృష్ణుడు ఆమె ప్రశ్నలను తప్పించపోగా రుక్మిణి తన సందేహం తీర్చుకొనుటకు మరలా అడగగా శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు. దేవి, వారి వెనుక జీవితకాలపు ధర్మము ఉందనడంలో సందేహం లేదు. కానీ వారిద్దరూ ఒకే ఒక్క పాపం చేశారు. అది వారి జీవితకాల ధర్మాన్ని నాశనం చేసింది. రుక్మిణి, మరి ఆ పాపం ఏమిటి అని అడగగా శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు. ఒక మహిళ ద్రౌపది వేషధారణ చేస్తున్నప్పుడు వారిద్దరూ సభలో ఉన్నారు మరియు పెద్దలు కావడంతో దాన్ని ఆపడానికి వారికి అధికారం ఉంది, కానీ వారు చేయలేదు. ఈ ఒక్క నేరం చాలు ఈ ప్రపంచంలోని ధర్మాన్ని నాశనం చేయడానికి. రుక్మిణి, అయితే కర్ణుడి సంగతి ఏంటి? అతను తన దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు. అతని గుమ్మం నుండి ఎవరు ఖాళీగా వెళ్ళలేదు. అతన్ని ఎందుకు చంపారు అని అడగగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. కర్ణుడు దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందాడు. తనని ఏది అడిగినా కాదనకుండా దానం చేశాడు. కానీ గొప్ప యోధుల సైన్యంతో విజయవంతంగా పోరాడిన తర్వాత అభిమన్యుడు పడిపోయి మరణిస్తున్నప్పుడు అతను సమీపంలోని కర్ణుడిని నీరు కోరాడు. కర్ణుడు నిలబడిన చోట స్వచ్ఛమైన నీటి కుంట ఉంది, కానీ తన స్నేహితుడు దుర్యోధనుని బాధించకూడదనుకొని కర్ణుడు చనిపోయే మనిషికి నీరు ఇవ్వలేదు. అలా చేయడం వల్ల అతని జీవితకాల ధర్మం నాశనమైంది. తర్వాత యుద్ధంలో అదే నీటి కుంటలో అతని రథచక్రం ఇరుక్కుపోయి అతను చంపబడ్డాడు. ఒక్క అన్యాయం జీవితమంతా కూడబెట్టిన ధర్మాన్ని నాశనం చేస్తుందని శ్రీకృష్ణుడు బోధన చేశాడు. ఈ కథ ధర్మ మార్గంలో కర్మ సిద్ధాంతానికి గొప్ప ఉదాహరణ. కాబట్టి ధర్మం ఏమిటో అవగాహనతో కర్మను చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.